అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ పోలీస్ శాఖ ఏదైతే పోలీస్ సేవలపై కూడా క్యూఆర్ కోడ్ కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. అదే ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా, అలాగే డిఎస్పీ ఆఫీసులో కూడా, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కూడా పోలీస్ స్టేషన్లో కూడా క్యూఆర్ కోడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా పోలీస్ సేవలను పై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు కూడా క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్ రూరల్ పోలీస్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా తెలంగాణ పోలీస్ ఏదైతే సేవలపై ప్రజల అభిప్రాయాలు, మేము మీ అభిప్రాయానికి విలువనిస్తామంటూ కూడా ఇక్కడ స్టిక్కర్ వేయడం జరిగింది. ఈ స్టిక్కర్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఆదరించడం జరిగింది. దీంతో పాటు అక్కడ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తాయనే అంశాలపైన కూడా ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, ఈ చాలన్, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర అంశాలపైన కూడా ఏదైతే 5కి సంబంధించిన కూడా క్యూఆర్ కోడ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ప్రజలు పోలీస్ స్టేషన్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి, మీకు ఏ సేవలు కావాలని కూడా డైరెక్ట్ క్యూఆర్ కోడ్లో కూడా ఈ ఏదైతే అప్లికేషన్ చేసుకోవచ్చు విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పోలీస్ శాఖ కూడా తీసుకొచ్చింది. ఇదే అంశం పైన మహబూబ్నగర్ రూరల్కి సంబంధించిన సిఐ గాంధీ నాయక్ ఉన్నారు. మిగతా విషయాలను అడగడం జరిగింది. సార్ చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సేవలపైన కూడా ఒక క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది ప్రజలకి దగ్గర కావాలి, ప్రజలకు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ క్యూఆర్ కేస్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మన పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి దరఖాస్తును కూడా ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఏ అంశాలు వాళ్ళ న్యాయం కోసం అడుగుతున్నారో దాని గురించి మిమ్మల్ని న్యాయం జరిగిందా, ఏ రకంగా న్యాయం జరిగింది, సాటిస్ఫైరా లేదా అని చెప్పి దాని మీద ఇది పోర్టల్ ఏర్పాటు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉండే విధంగా సమాచారం తెలుసుకోవడం కోసమని ఒకటి సర్వేగా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా అవగాహన ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టారు కాబట్టి చాలామంది ప్రజలకు తెలియట్లేదు. చాలామంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు వాడే తక్కువ ఫిర్యాదులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా అవేర్నెస్ కలిగించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాంట్లో ఏదైతే వాళ్ళ పొందుపరిచే అంశాలు ఉన్నాయో దాని ద్వారా వాళ్ళ అభిప్రాయం తెలియజేసిందే కోరుచున్నాము. ముఖ్యంగా అంటే ఈ క్యూఆర్ కోడ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా పోలీస్ సేవలపైన, అలాగే వాళ్ళకి సమస్యలపైన కూడా క్యూఆర్ కోడ్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుంది సార్? ప్రతి పిటిషన్ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఆ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము కోర్టుకి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది, అంటే లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాక. అయితే ఈ సందర్భంలో ఏదైనా సివిల్ మ్యాటర్ సంబంధించి కావచ్చు, లేదా ఇతర అంశాలు మా పరిధిలో రాని అంశాల గురించి పిటిషన్లు ఏమన్నా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. వాటి కూడా ఇమీడియట్గా మేము జీడీ ఎంట్రీ పెట్టి అది ఎంక్వైరీ చేసి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఇచ్చే ప్రతిదీ కూడా పిటిషన్ని మేము ఆన్లైన్ చేస్తాం. ఆన్లైన్ చేసే క్రమంలో వాళ్ళు న్యాయం జరగకపోతే నా ఉన్నతాధికారులు ఉన్నారు, అదేవిధంగా క్యూఆర్ కోడ్లో వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తే ఆ పైన డీజీపీ ఆఫీస్ నుంచి మా కంట్రోల్ నుంచి దాన్ని సమీక్షించడం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రోజుకెళ్ళి కూడా క్యూఆర్ కోడ్ అతికించడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా. దీని ప్రచారం ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలు తీసుకెళ్తున్నారు సార్? మేము విలేజ్ విజిట్లో గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మా షీ టీముల ద్వారా, అదేవిధంగా కళాజాతర బృందం ద్వారా, తర్వాత సోషల్ కమ్యూనిటీ పోలీసింగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం. ఈ భాగంగా దీని క్యూఆర్ కోడ్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టే దగ్గర కానీ, ప్రజలు పోలీసులకు వచ్చే దగ్గర కానీ, ప్రజలు గుమ్ముకునే ఏరియాలో ఉన్నప్పుడు కానీ దీని మీద మేము ఒక ఇంతకుముందు గతంలో చేసిన అవేర్నెస్ ప్రోగ్రాంలు అక్కడే ఇది కూడా ఒక భాగం చేసుకొని దీని గురించి కూడా ప్రజల్లో చైతన్యం ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకున్న ప్రోగ్రాం కాబట్టి మీ అందరికీ తెలియే విధంగా మేము మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడు తమ సమస్యని ఏదన్నా తమ అభిప్రాయం ఏమన్నా కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. రైట్. మొత్తమీన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పోలీస్ స్టేషన్ కొత్తగా ఈ ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసింది. ప్రజలు ఏదైతే తమ సమస్యలు పోలీస్ స్టేషన్లో నేరుగా స్కాన్ చేసి ఏదైతే 5 అంశాలపైన సంబంధించిన కూడా ఎఫ్ఐఆర్కి సంబంధించిన కావచ్చు, ఇతర ఫిర్యాదులు, పాస్పోర్ట్ ధృవీకరణకు సంబంధించినవి కూడా కంప్లైంట్ నేరుగా క్యూఆర్ కోడ్లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కూడా స్మార్ట్ ఫోన్లు ఎవరైతే చాలామంది వినియోగిస్తున్నారు కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ వల్ల కూడా ఏదైతే తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని నుంచి కూడా ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ నుంచి ఏదైతే అప్లై చేసుకున్న ప్రజలు నేరుగా డీజీపీ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా తమ సమస్యలు ఏవైతే పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్తో అప్లికేషన్ చేశారో వాళ్ళకు పరిష్కారం అయిందా లేదు కూడా అక్కడ కంట్రోల్కి సంబంధించి కూడా వెంటనే మానిటరింగ్ చేస్తుంది. ఇదైనప్పుడు కూడా ప్రజలకు సమస్యలు సులభంగా కావడానికి కూడా క్యూఆర్ కోడ్
కోడ్ ఏర్పాటు చేయడం చాలా హర్షందాయక విషయం చెప్పుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తే పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ల వల్ల కూడా తమ సమస్యలు తీర్చుకోవడానికి నేరుగా ఈ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్జీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.